హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు టేస్టీగా హెల్తీగా శనగపప్పు సోర లీవ్స్ ఫ్రై చేసుకుందాం. తోటకూర. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఈవెంట్గా బాగా ఫ్రై చేసేసుకోవాలి. శనగపప్పు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవాలి. అప్పుడు అందులోని సోర లీవ్స్ బాగా క్లీన్ చేసేసుకొని తోటకూర వేసేసుకొని కొంచెం బాగా లిడ్ పెట్టేసుకుంటే వాటర్ అంతా వచ్చి అణిగిపోతుంది బాగాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు అందులోని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. నేను కారం అనేది వేయనండి, ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి. సో అందుకే కారం అనేది స్కిప్ చేసేసి సాల్ట్, పసుపు మాత్రమే వేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే అందులో వాటర్ అనేది వస్తుంది. సాల్ట్ వేయడం వల్ల ఇంకేమైనా వాటర్ ఉంటే అది వచ్చేస్తుంది. దాంతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువగా ఫ్రై చేసేకండి, తోటకూర ఎక్కువ ఫ్రై చేసేస్తే వైటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా కొంచెం ఉడకబెట్టుకొని తింటేనే చాలా చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చి అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్టీ శనగపప్పు తోటకూర ఫ్రై. ఇప్పుడు దానికి కాంబినేషన్ కింద బీట్రూట్ ఆమ్లెట్ క్యారెట్ ఆమ్లెట్ వేసుకుందాము. డైలీ నేను బీట్రూట్ ఆమ్లెట్, క్యారెట్ ఆమ్లెట్ రెండు వేస్తుంటాను పిల్లలకి. సో అందుకే బీట్రూట్ అని వచ్చేసింది బై మిస్టేక్. క్యారెట్ తురుము వేసుకోవాలి, 2 ఎగ్స్ వేసుకోవాలి, సాల్ట్, కొంచెం కారం వేసేసుకొని పెనం బాగా హీట్ చేసేసుకొని దాన్ని ఈవెంట్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన ఎక్కువ పేస్ట్ లాగా ఉంటే అది ఉడకక బ్రేక్ అయిపోతుంది. సో అందుకే చూసుకొని బాగా ఈవెంట్గా చేసేసుకోండి. ఎప్పుడు డైలీ నేను వేస్తున్నప్పుడు ఆమ్లెట్ సూపర్గా వస్తుంది. ఈరోజు వీడియో తీసానని అది బ్రేక్ అయిపోయింది. అదే అట్టప్లాఫ్ అంటే అదే. ఇప్పుడు కొంచెంసేపు లిడ్ పెట్టేసుకుంటే పైన అంతా ఉడికిపోతుందండి. అదంతాను పైనంతా బాగా ఉడికిపోద్ది. ఇప్పుడు చూడండి, తిప్పుతాను, చూసారా ఎలా బ్రేక్ అయిపోయిందో. అంతే. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హెల్తీ క్యారెట్ తినలేని పిల్లలకి ఇలా వేస్తే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను డైలీ బీట్రూట్, క్యారెట్ ఇలా ఆమ్లెట్ వేస్తూ ఉంటాను. అసలు క్యారెట్ తిన్న ఫీలింగే ఉండదు, ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మా పిల్లలు అమ్మ కేక్ లాగా ఉంది అని అంటూ ఉంటారు. సో ఒకసారి నచ్చితే ట్రై చేయండి. అది టర్న్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయింది, మళ్ళీ అవతల వైపు కూడా ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా, టేస్టీ క్యారెట్ ఆమ్లెట్ కూడా రెడీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.